హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇవాంటి వీడియోలో మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఆర్ఆర్బి ఏఎల్పి టెక్నీషియన్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ మనము డిస్కస్ చేసుకుంటున్నాం కదమ్మా. ఆల్రెడీ షిఫ్ట్ 1 అండ్ షిఫ్ట్ 2 నేను చేశాను అనమాట. సో ఆ వీడియోస్ ఎవరైనా చూడకపోయి ఉంటే వెంటనే ఆ వీడియోస్ చూడండి మా, ఓకేనా. సో ఇది మనకి షిఫ్ట్ 3 అనమాట. సో షిఫ్ట్ 3లో అడిగిన క్వశ్చన్ పేపర్ అనమాట, ఓకేనా. సో షిఫ్ట్ 1 షిఫ్ట్ 2 నేను చేశాను, ప్లేలిస్ట్లో మెన్షన్ చేశాను. ఆ వీడియోస్ ఎవరైనా చూడకపోయి ఉంటే వెంటనే ఆ వీడియోస్ కూడా చూడండి, ఓకేనా. సో ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అనేవి మనకి చాలా హెల్ప్ అవుతాయి, ఓకేనామా. బట్ అంతకంటే ముందు ఎస్ఎస్సి ఎంటీఎస్ కూడా నేను జనరల్ అవేర్నెస్ స్టార్ట్ చేశానమ్మా. సో అవి కూడా ప్లేలిస్ట్లో మెన్షన్ చేశాను, అప్ టు 12 క్లాసెస్ వరకు అయ్యాయి. సో ఆ వీడియోస్ కూడా ఎవరైనా చూడాలనుకుంటే వెంటనే ఆ వీడియోస్ చూడండి. ఓన్లీ జనరల్ అవేర్నెస్ అండ్ ఇంగ్లీషే చెప్తున్నాను, ఓకేనా. సో ఆప్టిట్యూడ్ రీజనింగ్ కూడా స్టార్ట్ చేస్తాను. ఎస్ఎస్సి ఎంటీఎస్ సిరీస్ అయిపోగానే వెంటనే ఆప్టిట్యూడ్ రీజనింగ్ కూడా స్టార్ట్ చేస్తాను, ఓకేనా. సో ఇంకెందుకులే, వీడియో బిగిన్ చేసేద్దాము. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు కూడా నేను జనరల్ అవేర్నెస్ చెప్తాను, ఓకేనా. సో జనరల్ అవేర్నెస్ చెప్తాను, ఆప్టిట్యూడ్ రీజనింగ్ తర్వాత అప్లోడ్ చేస్తాను, ఓకేనా. సో మనకి ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం, 2-3K. సో 2-3K పిహెచ్ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. సో 5.5 ఓకేనా. సో 2-3K యొక్క పిహెచ్ వాల్యూస్ చాలా ఇంపార్టెంట్. సో దాని యొక్క పిహెచ్ వాల్యూ ఎంత అంటే 5.5, ఓకేనామా. సో సెకండ్ క్వశ్చన్ చూసుకుంటే మనకి కోడింగ్ అండ్ డీకోడింగ్ ఓకేనా. సో ఇది ఎవరైనా చేయగలుగుతారు. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మనకి కరెంట్ అఫైర్స్ అనమాట. సో కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ అపాయింట్మెంట్స్ సో అపాయింట్మెంట్స్ రిలేటెడ్ అడుగుతున్నాడు. సో ఇప్పుడు మనకు అది అవసరం లేదు. సో 2018కి సంబంధించినవి కాబట్టి మనం స్కిప్ చేసేయచ్చు. సో 2023లో అపాయింట్మెంట్స్ మీరు చూసుకోండి, ఓకేనా. హూ ఈజ్ ద ఓన్లీ ఇండియన్ ఎకానమిస్ట్ టు హ్యావ్ వన్ ద నోబెల్ ప్రైజ్. సో మనకి నోబెల్ ప్రైజ్లో ఎవరు ఎకానమిస్ట్కి వచ్చింది అంటే అమర్త్య సేన్, ఓకే. సో నేను నోబెల్ ప్రైజ్ రిలేటెడ్ కూడా చేశాను మా వీడియోస్, ఎవరైనా చూడకపోయి ఉంటే వెంటనే ఆ వీడియో చూడండి, ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ సో ఇది మనకి క్లాక్స్కి సంబంధించింది. సో క్లాక్స్ రిలేటెడ్ ఓకేనా. సో క్లాక్స్ మనం ఇప్పుడే చూస్తున్నాం. ఇందాక షిఫ్ట్ 1 షిఫ్ట్ 2లో చెప్పిన పేపర్స్లో మనకి క్లాక్స్ రిలేటెడ్ రాలేదు, బట్ షిఫ్ట్ 3లో వచ్చింది, ఓకే. నెక్స్ట్ ఇది మనకి చూసుకుంటే ఆపరేషన్స్ రిలేటెడ్ సో ఆపరేషన్స్ రిలేటెడ్ అనమాట, ఓకే. నెక్స్ట్ సో మనకి సఫిషియంట్ ఇన్సఫిషియంట్ అనమాట. సో ఇంప్లిసిట్ అండ్ ఎక్స్ప్లిసిట్ స్టేట్మెంట్స్ లాగా అనమాట, ఓకేనా. నెక్స్ట్ డివిజిబిలిటీ రూల్స్. సో డివిజిబిలిటీ రూల్స్ ఎవరికైతే ఐడియా ఉంటే వాళ్ళు ఈజీగా బిట్ చేయగలుగుతారనమాట ఈ బిట్, ఓకే. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్, ఎరేజర్ హ్యామర్ ప్రాసెసెస్ పొటెన్షియల్ ఎనర్జీ. సో పొటెన్షియల్ ఎనర్జీ హ్యామర్ ప్రాసెసెస్ అని చెప్తాము. నెక్స్ట్ చూసుకుంటే ఇది ఫిజిక్స్ రిలేటెడ్. సో ఫిజిక్స్ ఏమడుగుతున్నాడు, కైనెటిక్ ఎనర్జీ ఇచ్చాడు, మూవింగ్ బాడీ మాస్ అంటున్నాడు, అండ్ స్పీడ్ సో V2-2Vకి డబుల్ అయిందంట. సో డబుల్ అయితే దాని యొక్క వాల్యూ ఎంత అవుతుంది, కైనెటిక్ ఎనర్జీ వాల్యూ 4ek అనమాట, ఓకేనా. సో డబుల్ అవుతుంది అంటే అది 4ek అనే చెప్తాము, ఓకే. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ప్రాపర్టీ ఆఫ్ యాసిడ్స్. యాసిడ్స్ యొక్క ప్రాపర్టీ కానిది ఏంటిది అని అడుగుతున్నాడు. యాసిడ్స్ హ్యావ్ బిటర్ టేస్ట్. యాసిడ్స్ అనేవి బిటర్ టేస్ట్గా ఉంటాయి, ఓకేనా. సో నాట్ ప్రాపర్టీ అని అడుగుతున్నాడు, ఓకే. సో నాట్ ప్రాపర్టీ అని అడుగుతున్నాడు, బిటర్ టేస్ట్ అంటే అసలు యాసిడ్స్ మనం పట్టుకుంటామా, నో కదా. సో కాలిపోతాయి చేతులు. సో మనకి కానిది ఏంటి అని అడుగుతున్నాడు, యాసిడ్ టర్న్స్ బ్లూ, లిట్మస్ రెడ్, యాసిడ్స్ హ్యావ్ సోర్ టేస్ట్, యాసిడ్ ఫ్రమ్ సాల్ట్ విత్ బేసెస్. సో ఈ 3 స్టేట్మెంట్స్ అనేవి కరెక్ట్, ఓకే. బట్ 4th స్టేట్మెంట్స్ అనేది రాంగ్. నెక్స్ట్ మనకి సిరీస్ అనమాట, నెంబర్ సిరీస్ ఇచ్చాడు, అండ్ ఇది చూస్తే మనకి పర్సంటేజెస్, ఓకేనా. ప్రాఫిట్ అండ్ లాస్ కింద వస్తుంది అనమాట క్వశ్చన్. నెక్స్ట్ ఇది కూడా మనకి ఇంప్లిసిట్ అండ్ ఎక్స్ప్లిసిట్ బేస్డ్ క్వశ్చన్. నెక్స్ట్ చూసుకుంటే ఇది చూడండి, బయాలజీ రిలేటెడ్. డాష్ ఫార్మ్స్ ఏ కామన్ ప్యాసెస్ ఫర్ బోత్ యూరిన్ అండ్ స్పాన్స్ ఇన్ హ్యూమన్ మేల్స్. మనకి యురేత్రా అంటాము, ఓకేనా. సో బయాలజీ రిలేటెడ్. సో మనకి ఇది కెమిస్ట్రీ సో కెమిస్ట్రీలో మనకి ఎం షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయని అడుగుతున్నారు. టోటల్గా మనకి 18 ఎలక్ట్రాన్స్. మనకి ఇది కే షెల్ అంటాము, ఇది ఎల్ షెల్ అంటాము, ఇది ఎం షెల్ అంటాము, అండ్ ఎన్ షెల్, ఓకే. కేఎల్ఎంఎన్ షెల్స్ అంటాము. సో మనకి ఇలాగా ఇంక్రీజ్ అవుతూ వస్తాయి అన్నమాట. ఇక్కడ ఎం షెల్లో మనకి టోటల్గా 18 ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి, ఓకే. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ అట్మాస్ఫరిక్ ఆక్సైడ్. సో అట్మాస్ఫరిక్ ఆక్సైడ్ మనం దేని అంటాము అంటే అల్యూమినియం ఆక్సైడ్ అంటాము, ఓకే. సో మనకి చూడండి, ఇది మనకి ఫ్రాక్షన్స్ రిలేటెడ్ ఓకేనా.
సో ఫ్రాక్షన్స్ రిలేటెడ్ అనమాట. నెక్స్ట్ చూసుకుంటే పీరియాడిక్ టేబుల్ నుంచి అడుగుతున్నాడు. వాట్ హ్యాపెన్స్ యాజ్ వీ గో డౌన్ ఇన్ ద గ్రూప్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్. సో మనం పీరియాడిక్ టేబుల్లో డౌన్కి వెళ్ళే కొద్దీ మనకి ఏమవుతుంది అంటే నెంబర్ ఆఫ్ షెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి, ఎనర్జీ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, షెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి మనం డౌన్కి వెళ్ళే కొద్దీ అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే టిష్యూ. అసలు టిష్యూ అంటే ఏంటి? టిష్యూ అంటే ఏంటి? సెల్స్ విచ్ ఆర్ సిమిలర్ ఇన్ ఆరిజిన్, సిమిలర్గా ఉంటాయంట, అండ్ బట్ డిసిమిలర్ ఇన్ ఫార్మ్ ఆఫ్ ఫంక్షన్, బట్ ఫంక్షన్ రిలేటెడ్ అంటే దాని పనితీరు అనేది డిఫరెంట్గా ఉంటుంది, ఆరిజిన్ అనేది సేమ్గా ఉంటుంది. ఓకేనామా? నెక్స్ట్ మనకి ఇది పర్సంటేజెస్ రిలేటెడ్. 20/100 ఇంటూ 35 చేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, సో ఇలా చేయాలన్నమాట పర్సంటేజెస్. నెక్స్ట్ మనకి నేషనల్ గేమ్స్ అడుగుతున్నారు. సో 2022కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ అనమాట. స్పోర్ట్స్ చూసుకోండి. ఓకేనా? నెక్స్ట్ ఇంప్లిసిట్ అండ్ ఎక్స్ప్లిసిట్ స్టేట్మెంట్స్ అనమాట ఇది. ఓకేనా? మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఈ ఏఎల్పిలో. ఓకే, నెక్స్ట్ మనకి ఇమేజ్ సిరీస్ ఇస్తున్నాడు. సో ఇది మనకి ఇమేజ్ సిరీస్ అనమాట. నెక్స్ట్ చూసుకుంటే మనకి డేటా ఇంటర్ప్రిటేషన్, సో డిఐ అంటాము, డేటా ఇంటర్ప్రిటేషన్. ఓకే, నెక్స్ట్ మనకి ఫిగర్స్ అనమాట. సో ఫిగర్స్ రిలేటెడ్ మా. ఓకేనా? నెక్స్ట్ చూసుకుంటే మనకి కెమిస్ట్రీ అనమాట. సో కెమిస్ట్రీలో అకార్డింగ్ టు అన్ ఎర్లీ ఇండియన్ ఫిలాసఫర్ ఎవ్రీథింగ్ ఈజ్ మేడప్ ఆఫ్ డాష్ బేసిక్ ఎలిమెంట్స్. మనకి ఇండియన్ ఫిలాసఫర్ ప్రకారం అన్ని ఎలిమెంట్స్ 5 బేసిక్ ఎలిమెంట్స్తో ప్రిపేర్ అవుతాయంట. అవి ఏంటి? 5 ఎలిమెంట్స్ అనమాట. ఓకేనా? సో ఇది మనకి కెమిస్ట్రీ రిలేటెడ్ మా. ఓకేనా? నెక్స్ట్ ద అర్జున అవార్డ్స్ గివెన్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫర్ పబ్లిక్ అచీవ్మెంట్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. అర్జున అవార్డ్స్ మనకి స్పోర్ట్స్ రిలేటెడ్ కదా. ఓకేనా? స్పోర్ట్స్ రిలేటెడ్ అనమాట. నెక్స్ట్ మనకి లిటరేచర్ దేనికి సంబంధిస్తారో నాకు కమెంట్ చేయండి. అవార్డు లిటరేచర్కి సంబంధించిన అవార్డు నేమ్ ఏంటో నాకు కమెంట్ చేయండి. ఓకే, నెక్స్ట్ మనకి ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ చాలా ఇంపార్టెంట్. ఓకేనా? నెక్స్ట్ సో మనకి ఇది చాలా ఈజీ. ఓకేనా? సో ఆల్ఫాబెటికల్ న్యూమరికల్ సిరీస్ అని అంటారు. సో ఇది మనకి చాలా ఈజీ. ఈ బిట్ వస్తే మాత్రం వదలొద్దు. ఓకే, విచ్ ఇండియన్ ఆథర్ హ్యాస్ క్రానికల్ ద లైఫ్ ఆఫ్ హ్యూమన్ హెల్త్ ఇన్ ద బుక్ థింగ్స్ టు లీవ్ బిహైండ్. సో మనకి థింగ్స్ టు లీవ్ బిహైండ్ యొక్క ఆథర్ ఎవరు అని అడుగుతున్నాడు. నామితా గోఖలే. ఓకే, సో నామితా గోఖలే ఆథర్ అనమాట. సో నెక్స్ట్ చూసుకుంటే మనకి ఫిగర్ సిరీస్ మా. ఓకేనా? ఫిగర్ సిరీస్ అడుగుతున్నాడు. ఓకే, ఇది రీజనింగ్ అనమాట. నెక్స్ట్ చూసుకుంటే మనకి యాప్టిట్యూడ్, ప్రాఫిట్ అండ్ లాస్ మా. సో ప్రాఫిట్ అండ్ లాస్. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే ఇంప్లిసిట్ అండ్ ఎక్స్ప్లిసిట్ బేస్డ్ క్వశ్చన్స్ మా. ఇంప్లిసిట్ అండ్ ఎక్స్ప్లిసిట్ బేస్డ్ క్వశ్చన్స్. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే మనకి ఫిజిక్స్ రిలేటెడ్ మా. సో కరెంట్ ఐ ఫ్లోస్ త్రూ ఏ రెసిస్టర్స్ మెయింటైన్స్ ఏ పొటెన్షియల్ డిఫరెన్స్ ఆఫ్ వి. ఒక కరెంట్ అనేది ఒక రెసిస్టర్ గుండా పాస్ అవుతుంది. సో పాస్ అయినప్పుడు పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత అంటే వి. ఓకే, వి అంటున్నాడు. అండ్ ఎనర్జీ సప్లై సోర్స్ దీంతో పాస్ అవుతుంది కదా కరెంట్. సో ఎంత ఎనర్జీతో పాస్ అవుతుంది అంటే ఎంత పర్టికులర్ టైంలో పాస్ అవుతుంది కదా. సో దాన్ని టైం అంటున్నారు. సో దాని ఫార్ములా ఏంటి అంటే విఐటి అంటాం. ఓకే, పి ఈజ్ ఈక్వల్ టు విఐటి అంటారు. నెక్స్ట్ ఇది మనకి ఫిజిక్స్ రిలేటెడ్ మా. సో ఫిజిక్స్ రిలేటెడ్లో ఆల్కహాల్ యొక్క బాయిలింగ్ పాయింట్ ఎంత అంటే 78 degrees సెల్సియస్ అని చెప్తాము. సో వాట్ ఈస్ ద టెంపరేచర్ ఇన్ కెల్విన్ స్కేల్. కెల్విన్ స్కేల్ యొక్క టెంపరేచర్ ఎంత అంటే 351K అని చెప్తాము. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మా. సో ఇవి మనకి అనాలజీ మా. ఓకేనా? సో అనాలజీ పేర్స్ అనాలజీ అనమాట. ఇది చూసుకుంటే మనకి జనరల్ అవర్స్ ఇన్ విచ్ సిటీ సెయింట్ పీటర్స్ బాసిల్ ఇస్ ద మోస్ట్ ఫేమస్ చర్చ్ ఇన్ క్రిస్టియానిటీ లొకేటెడ్. సెయింట్ పీటర్స్ బాసిల్లా మనకి చర్చ్ అనమాట. సో ఇది ఎక్కడ లొకేట్ అయింది అంటే మ్యాడ్రిడ్ అనమాట. సో క్రిస్టియానికి సంబంధించిన ఫేమస్ చర్చ్ అనమాట ఇది. ఓకేనా? సో మనకి ఇది చూసుకుంటే టైమ్ అండ్ వర్క్ మా. సో టైమ్ అండ్ వర్క్ అండ్ సో టైమ్ అండ్ వర్క్ మనకి బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ ఈ టాపిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ మా. ఓకేనా? సో మనకి బేసిక్ ఫార్ములాస్ గుర్తుంటే ఇవి ఈజీగా చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ మనకి ఇంప్లిసిట్ అండ్ ఎక్స్ప్లిసిట్ క్వశ్చన్ అనమాట. సో ఇది చూడండి, ఇది కూడా ఫిజిక్స్ రిలేటెడ్ మా. సో రెసిస్టెన్స్ ఆఫ్ ఏ కండక్టర్. సో రెసిస్టర్ యొక్క కండక్టర్ అనేది డబల్ చేస్తే కరెంట్ అనేది హాఫ్ అవుతుందంట. సో ఎందుకు అంటే సో ఐ ఈజ్ ఈక్వల్ టు V/R. సో దీన్ని రెసిస్టెన్స్ అంటాము, దీన్ని కరెంట్ అంటాము, దీన్ని వోల్టేజ్. సో వోల్టేజ్గా డిఫైన్ చేస్తాము. ఓకే,
సో మనకి ఇది ఐ అంటే ఏంటి అంటే కరెంట్ అని చెప్తాము. ఓకేనామా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఆర్ ద రిసెప్టర్స్ ఫర్ డిటెక్టింగ్ టేస్ట్ కాల్? సో మనకి టేస్ట్ని డిటెక్ట్ చేసే రిసెప్టర్స్ని ఏమంటాము? గ్యాస్ట్రేటరీ రిసెప్టర్స్ అంటారు. ఓకేనామా? సో ఇవి చూసుకుంటే మనకి పజిల్స్ అండ్ ఫిగర్ సిరీస్ అన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే మనకి రేషియో ప్రపోర్షన్ అండ్ నెక్స్ట్ ఇది చూసుకుంటే మనకి సిఏ అన్నమాట, కరెంట్ అఫైర్స్ రిలేటెడ్. సో ఇదంతా ఇంపార్టెంట్ కాదు. సో తెలంగాణ సీఎం అని అడుగుతున్నారు, అపాయింట్ అయింది. సో మనకి ఇప్పుడు అపాయింట్ అయింది రేవంత్ రెడ్డి గారు. ఓకే, నెక్స్ట్ మా the value of universal gravitation constant G was determined by Henry Cavendish. ఓకే, సో యూనివర్సల్ గ్రావిటేషన్ కాన్స్టెంట్ ఎవరు డిటర్మైన్ చేశారు అంటే హెన్రీ క్యావెండిష్. ఓకేనా? సో ఇది చూసుకుంటే మనకి బాడీ టీ సెకండ్స్ టు వన్స్ రౌండ్ సర్క్యులర్ పాత్ రేడియస్ ఇస్తున్నాడు, వెలాసిటీ ఇచ్చాడు. సో ఫార్ములా v ఈజ్ ఈక్వల్స్ టు 2πr/t అనమాట. ఓకేనామా? ఇది చూసుకుంటే మనకి ఆపరేషన్స్ రిలేటెడ్ మా. సో ఆపరేషన్స్ బేస్డ్ క్వశ్చన్ అనమాట. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే మనకి ఫైండ్ ద పొజిషన్ ఆఫ్ ఇమేజ్ కాన్కేవ్ మిర్రర్ వెన్ ద ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ బిట్వీన్ పి అండ్ ఎఫ్. మనకి ఇక్కడ ఇమేజ్ చూసుకుంటే మనం ఇది పోల్ అని చెప్తాము, ఇక్కడ ఫోకస్ అని చెప్తాము. సో ఈ పోల్కి ఫోకస్కి మధ్య మనకి ఒక ఆబ్జెక్ట్ కనుక ప్లేస్ చేస్తే అప్పుడు మనకి ఏమవుతుంది? ఇమేజ్ ఒక ఆబ్జెక్ట్ని ఇది ప్లేస్ చేసామన్నమాట. అప్పుడు మనకి ఆబ్జెక్ట్ ఎలా ఫేస్ అవుతుంది అంటే బిహైండ్ ద మిర్రర్. సో ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ అనేది మనకి మిర్రర్ యొక్క బిహైండ్ ఫామ్ అవుతుందన్నమాట. ఓకేనామా? సో ఇది చూసుకుంటే మనకి జస్ట్ మల్టిప్లికేషన్స్ చేయడమే, రీజనింగ్ అనే చెప్తాం, సింపుల్గా చేయొచ్చు క్యాలిక్యులేషన్స్. ఓకేనామా? సో ఇది చూస్తే మనకి కోడింగ్ డీకోడింగ్ అనమాట. అండ్ ఇది చూసుకోండి, ఫేమస్ ఇండియన్ యాక్ట్రెస్ హూ స్టార్స్ క్వాంటికో టీవీ సిరీస్ ఆన్ అమెరికన్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్, ప్రియాంక చోప్రా. ఓకే, నెక్స్ట్ మనకి క్లాక్ బేస్డ్ క్వశ్చన్స్ మా, ఫిగర్ సిరీస్ మా. అండ్ ఇది చూడండి, ఇది మనకి కరెంట్ అఫైర్స్ రిలేటెడ్. సో మనకి రన్నర్ అప్గా నిలిచారు 2024. ఓకే, సో ఎస్ఆర్ఎస్ సన్ రైజర్స్. ఇక్కడ ఏమడుగుతున్నాడు, 2018లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఎవరు అంటే ఎవరు ఓనర్ అనమాట? కళానిధి మారన్. ఓకే, సో ఇప్పుడు మనకి 2024 కావ్య మారన్. ఓకే, కావ్య. ఓకేమా? నెక్స్ట్ క్వశ్చన్, ఫిగర్ సిరీస్ ఇంప్లిసెంట్ ఎక్స్ప్లిసిట్ స్టేట్మెంట్స్. సో ఇది మనకి మెన్సురేషన్ అనమాట. సో మెన్సురేషన్ రిలేటెడ్ మా. ఓకేనా? నెక్స్ట్ ఇది చూసుకుంటే ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ డాష్ ఐరన్ ప్రొటెక్టెడ్ బై కోటింగ్ ఆఫ్ జింక్. సో మనకి గాల్వనైజేషన్ ప్రాసెస్, ఇది చాలాసార్లు నేర్చుకునే ఉంటాం. సో ప్రీవియస్ షిఫ్ట్లో కూడా అడిగాడు అనమాట. నెక్స్ట్ చూసుకుంటే వెన్ డయాగ్రామ్స్ మా, మిస్సింగ్ డిజిట్స్ అండ్ యాప్టిట్యూడ్ సిరీస్, ఆల్ఫాబెట్ సిరీస్, ఇంప్లిసిట్ ఎక్స్ప్లిసిట్ స్టేట్మెంట్స్, స్క్వేర్ రూట్ అండ్ టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్. యా, జనరల్ అవేర్నెస్. ఫస్ట్ పార్టీషన్ ఆఫ్ బెంగాల్ ఎప్పుడు జరిగింది? 1905. ఎవరి ఆధ్వర్యంలో జరిగింది? లార్డ్ కర్జన్. ఓకేనామా? సో లార్డ్ కర్జన్ ఆధ్వర్యంలో ఈ పార్టీషన్ ఆఫ్ బెంగాల్ అనేది జరిగిందనమాట. ఓకేనా? సో ఇయర్ చూసుకుంటే మనకి 1905 అని చెప్తాము. ఓకేనామా? సో ఇది చూడండి, పర్సన్ హోల్డింగ్ ఏ పెన్ ఇన్ హిస్ లెఫ్ట్ హ్యాండ్. ఒక పర్సన్ ఉన్నారు, సో తన లెఫ్ట్ హ్యాండ్లో పెన్ని ప్లేస్ చేసుకున్నాడు అనమాట. సో దాని యొక్క రిఫ్లెక్షన్ అనేది మిర్రర్ ముందు పెట్టాడు పెన్ని. సో అప్పుడు మనకి ఏంటి అంటే హిస్ రైట్ హ్యాండ్ దిస్ డ్యూ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫినామినా అంటే లాటరల్ ఇన్వర్షన్, హోల్డింగ్ ద పెన్ ఇన్ హిస్ రైట్ హ్యాండ్. సో మిర్రర్లో చూస్తే తను రైట్ హ్యాండ్తో పెట్టుకున్నట్టు కనిపిస్తుంది అనమాట. సో దేని వల్ల అంటే లాటరల్ ఇన్వర్షన్ వల్ల. ఓకేనా? సో ఒకవేళ కనుక మనం చూసుకుంటే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటే ఏంటి? ఒక ఇమేజ్ ఉంటుంది, ఒక చెట్టు ఉంటుంది అనమాట. సో అబ్బాయి వస్తున్నాడు, అబ్బాయి చూస్తున్నప్పుడు ఈ చెట్టు అనేది ఇక్కడ వాటర్లో కనిపిస్తుంది. దీన్ని మనం టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అని చెప్తాము. అదే కనుక ఒక అబ్బాయి పెన్ను లెఫ్ట్ హ్యాండ్లో ప్లేస్ చేసుకుంటే మిర్రర్ ముందు పెడితే ఆ లెఫ్ట్ హ్యాండ్లో ప్లేస్ చేసుకున్న పెన్ ఏదైతే ఉందో అది రైట్ హ్యాండ్లో కనిపిస్తుందంట. సో ఎందుకు అంటే లేటరల్ ఇన్వర్షన్ ప్రాసెస్ అనేది చెప్తామన్నమాట. ఓకేనా? డిఫ్యూజర్ రిఫ్లెక్షన్, లేటరల్ ఇన్వర్షన్, రిఫ్రాక్షన్, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో ఇది మా టోటల్గా 75 క్వశ్చన్స్ అనమాట. సో ఆర్ఆర్బి ఏఎల్పి టెక్నీషియన్లో అడిగిన ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అనమాట, మోస్ట్ ఇంపార్టెంట్ మా. ఓకేనా? సో 2018 3 షిఫ్ట్స్ నేను పోస్ట్ చేశాను మా.
సో ఐ హోప్ ఈ వీడియో అందరికీ యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను అండ్ అర్థమైంది అనుకుంటున్నాను. ఎవరికైనా అర్థం కాకపోయింటే నాకు కమెంట్ చేయండి ఓకేనా? సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.